ఇక తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ టెన్షన్ నెలకొంది. ఏపీలోని పలు జిల్లాల్లో వైరస్ తో కోళ్లు చనిపోతున్నట్లు అధికారులు ధృవీకరిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఓ పౌల్ట్రీ ఫామ్ లో భారీగా కోళ్లు మృత్యువాత పడ్డారు. 24 గంటల్లో 10,000 కోళ్లు మృతి చెందినట్లు అధికారులు లెక్కలు వేశారు. చనిపోయిన కోళ్లను జనావాసాలకు దూరంగా డిస్పోజ్ చేయాలని వెటర్నరీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో చనిపోయిన కోళ్లను భూమిలోనే పూడ్చిపెట్టారు. గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. రెడ్ జోన్, సర్వేలెన్స్ జోన్లను అధికారులు ఏర్పాటు చేశారు. నిడదవోలు నియోజకవర్గంలో రెడ్ జోన్ ప్రకటించారు. సీతానగరంలో చికెన్ కు నో ఎంట్రీ అంటున్నారు అధికారులు. మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతామంటున్న పౌల్ట్రీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బాయిలర్ కోళ్లకు బర్డ్ ఫ్లూ కారణంగా ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన రామపురంలోని చెక్పోస్టు వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. ఏపీ నుంచి తెలంగాణకు సరఫరా అయ్యే కోళ్లకు సంబంధించి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వాటిని తెలంగాణలోకి రాకుండా వెనక్కి పంపుతున్నారు. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో వారం రోజులుగా తనిఖీలను ముమ్మరం చేశారు. ఏపీకి చెందిన ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు అధికారులు. మిత్తిపాడు కోళ్ల ఫారాలలో కోళ్లు చనిపోతున్నందున, కోళ్ల వైరస్ సోకిందని అనుమానం ఉన్నందున ప్రజలెవరూ కూడా కోళ్లకు సంబంధించిన ఉత్పత్తులు అనగా కోడి మాంసం, కోడిగుడ్లు తినరాదు. బయట షాపులలో కోడిగుడ్లు, కోడి మాంసం అమ్మరాదు. మిత్తిపాడు గ్రామ ప్రజలకు గమనిక. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. రైట్ శివశంకర్, ఇప్పటికే చూసుకుంటే ఏపీలో ఏదైతే బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ తినొద్దు, ఎగ్స్ కూడా యూజ్ చేయొద్దని చెప్తున్నారు అధికారులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎందుచేత బర్డ్ ఫ్లూ రావడం జరిగింది? ఎప్పటికి నివారణ జరిగే అవకాశం కనిపిస్తుంది? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏపీలో అయితే పూర్తిగా బర్డ్ ఫ్లూ కలకలం అయితే రేగిందని చెప్పుకోవాలి. అనేక కోళ్ల ఫార్మ్లో కూడా అనేక కోళ్లు కూడా మృత్యువాత పడుతున్న విషయం అయితే నిన్నటి నుంచి కూడా మనం బిగ్ టీవీలో యాక్టివ్ గా కవర్ చేస్తున్నాం. అయితే చూసుకున్నట్లయితే నిడదవోలు నియోజకవర్గం కాలం అగ్రహారం గ్రామంలో అయితే మొదటిగా బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. భూపాల్ ల్యాబ్ లో అయితే బర్డ్ ఫ్లూగా అయితే దీన్ని నిర్ధారించారు. అయితే నిన్న చూసుకున్నట్లయితే నిన్న ఒకరోజు కానూరు అగ్రహారం రెడ్ జోన్ గా ఉంది. అక్కడి నుంచి కూడా చూసుకున్నట్లయితే ఈ రోజు మిర్జిపాడు, తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలో ఉన్న మిర్జిపాడు గ్రామంలో కూడా నిన్న ఒక్కరోజే 8,000 కోళ్లు చనిపోయి అక్కడికి వచ్చి పశు సంవర్ధక శాఖ అధికారులు కూడా ఇప్పటికే శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ కు కూడా పంపించారు. అయితే ఇంకా చాలా చోట్ల కూడా ల్యాబ్ డీటెయిల్స్ రావాల్సి ఉంది, ల్యాబ్ కు సంబంధించిన రిపోర్ట్స్ రావాల్సి ఉంది అని కూడా పశు సంవర్ధక శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడెక్కడ కోళ్లు చనిపోతున్నాయి, మొత్తం ఎన్ని ఫామ్స్ ఉన్నాయి, ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న కోళ్ల ఫామ్స్ అన్ని కూడా ప్రస్తుతం జల్లెడ పడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి కోళ్ల ఫామ్ లో కూడా పశు సంవర్ధక శాఖ అధికారులు వెళ్లి ప్రత్యేకంగా టెస్టులు చేస్తున్నారు. దానికి సంబంధించి కోళ్లు కండిషన్ ఎలా ఉందనేది కూడా పూర్తిగా చెక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 5% కన్నా ఎక్కువ శాతం కోళ్లు చనిపోతే కనుక అవన్నీ కూడా పూర్తిగా అబ్జర్వేషన్ లో పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కూడా అప్రమత్తం అయ్యారు, అధికారులు కూడా అప్రమత్తం చేశారు. కానూరు అగ్రహారంతో పాటు మిర్జిపాడును కూడా రెడ్ జోన్ గా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. 1 కిలోమీటర్ రెడ్ జోన్ ఏరియా అంతా కూడా పూర్తిగా శానిటైజేషన్ చేసి అక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే అందుబాటులో ఉండే విధంగా ర్యాపిడ్ టీమ్స్ ని కూడా అందుబాటులో ఉంచారు. వైద్య శాఖకి సంబంధించి ఒక ర్యాపిడ్ టీం, అలాగే చూసుకున్నట్టయితే పశు సంవర్ధక శాఖకి సంబంధించి కూడా ఒక ర్యాపిడ్ టీం ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పుకోవాలి. రైట్ శివశంకర్, ఈ బర్డ్ ఫ్లూ కారణంగా ఎవరైతే పౌల్ట్రీ రైతులు ఉంటారో వాళ్ళకి సంబంధించి కానీ, లేదంటే ఆ కోళ్ల ఫారాల్లో పనిచేస్తున్న వ్యక్తులకు కానీ వాళ్ళకు కూడా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అధికారులు వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని టెస్టులు నిర్ధారించారు, టెస్టులు చేయడం కూడా చూస్తున్నాం. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే కోల్డ్ ఫార్మ్స్ ఏదైతే బర్డ్ ఫ్లూ కన్ఫర్మ్ అయిందో కానూరు అగ్రహారంలో సంబంధించిన కోల్డ్ ఫార్మ్స్ సంబంధించి రామకృష్ణ పోల్ట్రీ లో పనిచేసే వ్యక్తులందరూ కూడా నిన్న టెస్టులు నిర్వహించారు. వారందరూ కూడా
కోళ్ల ఫామ్ దగ్గరే ఉన్న ఒక రూమ్ లో ఉంటున్నారు కాబట్టి వారు ఊర్లోకి ఎంటర్ కావద్దని కూడా 10 రోజులు క్వారంటైన్ ఉండాలని కూడా చెప్తున్నారు. అయితే ఆ టెస్ట్లకు సంబంధించి నిర్ధారణ రిపోర్ట్ ఈ రోజు రానుంది. అయితే రిపోర్ట్ వచ్చే వరకు కూడా బర్డ్ ఫ్లూ వారికి కూడా సోకిందా లేదా అని కూడా చెక్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అప్పటి వరకు కూడా వాళ్ళందరూ కూడా క్వారంటైన్ లో ఉండాలని కూడా వైద్య శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం కూడా ఆ ఊరు ఒక్క పొలిటిక్స్ లో పనిచేసే వాళ్ళకే కాకుండానే ఆ అగ్రహారం గ్రామం కావచ్చు, ఇటు పెద్దపాడి గ్రామం కావచ్చు, పూర్తిగా డోర్ టు డోర్ వెళ్ళి ఎవరికైనా ఏదైనా దగ్గు కానీ శ్వాసకోశ వ్యాధులు కానీ విధంగా రంప ఎక్కువగా ఉండడం కానీ ఇలాంటివి ఏదైనా జలుబుల కారణంగా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉన్నారని కూడా పూర్తిగా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే డోర్ టు డోర్ సర్వేలో ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తక్షణమే డీటెయిల్స్ తీసుకుని వాళ్ళని హాస్పిటల్ కూడా తరలించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.